తిరుపతి జిల్లాలోని మనము ఉన్నటువంటి ప్రదేశము పిచ్చటూరు అనమాట. పిచ్చటూరు దగ్గర ఉన్నాము. మనకు ఇక్కడ ఎటు చూసినా మనకు పచ్చని చెట్లు, అద్భుతమైనటువంటి వాతావరణము. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రదేశమే పిచ్చటూరు డ్యాము. చాలా పెద్ద డ్యామ్ అనమాట ఇది. మనకు ఇటు సైడ్ విస్తీర్ణం చూసుకుంటే చాలా పెద్దదని కూడాను చెప్పుకోవచ్చు. ఇటు సైడ్ అంతా చూసుకుంటే మనకు వాటర్ అంతా మనకి ఫుల్గా నిండి ఉన్నాయి. చూస్తుంటే చూడండి, చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. ఇది చాలా పెద్ద డ్యామ్ ఇది. మనకు సినిమా చిత్రాలలో మనకి సింహరాశి తమిళ చిత్రము, టూ టౌన్ రోడ్ అయితే తెలుగు చిత్రము, ఇలాంటి చిత్రాలన్నీ కూడా మనకి ఈ లొకేషన్లోనే చేయడం జరిగింది. ఈ యొక్క దిన్నెల పైన ఇక్కడ మీరు ఆ యొక్క చిత్రాల్లో చూస్తుంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కొండలు అయితే క్లారిటీ కనిపిస్తుంది. ఒకసారి తమిళ చిత్రంలో సింహరాశి చిత్రము, తెలుగు చిత్రం అయితే టూ టౌన్ రౌడీ, ఆ చిత్రంలో చూసారంటే మనకు ఈ కొండలు కనిపిస్తూ ఉంటాయి. చాలా ఇక్కడ ఈ యొక్క చిత్రాలే కాకుండా ఇంకా చాలా చిత్రాలన్నీ కూడాను ఇదే లొకేషన్స్లోనే చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ని మనకి ఏ సంవత్సరంలో కట్టారు అనేది కూడా మనకి ఏ రోజు కట్టారు అనేది కూడా నేను మీకు క్లారిటీగా చూపిస్తాను. చూడండి, మనకి ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. దీంట్లో మనం తీసుకుంటే 24th సెప్టెంబర్ 1972లో మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ని మనకి కట్టడం జరిగింది. చూస్తున్నారు కదండి, 24th సెప్టెంబర్ 1972లో ఈ యొక్క ప్రాజెక్ట్ని మనకి పిచ్చటూరు డ్యామ్ని కట్టడం జరిగిందనమాట. చూసారు కదా, ఇటు సైడ్ డౌన్లో దిగడానికి మెట్ల ద్వారం ఇది. ఇటు సైడ్ మనకి దిగడానికి ఇట్లా మనకి ఇదే ప్రదేశంలో కూడా మనకి ఎన్నో చిత్రాలు జరిగాయండి. చాలా ఎక్సలెంట్ చిత్రాలు జరిగాయి. షూటింగ్ చేయడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అని కూడాను చెప్పుకోవచ్చు అనమాట. ఇటు సైడ్ చూస్తుంటే చూడండి ఒక్కసారి, చాలా అద్భుతం ఇది. ఇదే ప్రదేశంలోనే మనకి ఎన్నో చిత్రాలు చేయడం జరిగింది. ఇటు సైడ్ వెళ్ళడానికి ఇటు సైడ్ దారి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే చూసారంటే చూడండి, చాలా బ్యూటిఫుల్ ఇది. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి. ఇక్కడ ఎటు చూసినా మనకు చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటిది ఇది తూము అనమాట. ఇది తూము. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఇదే అనమాట తూము. ఇలాంటి తూములు దాదాపు 5 వరకు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఆ వారంలో ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ ఇవంతా వచ్చి మనకు లాకులు అనమాట. మనకి ఈ చెరువులో వాటర్ ఫుల్గా నిండినప్పుడు ఈ లాకుల ద్వారా మనకి ఈ యొక్క వాటర్ని రిలీజ్ చేస్తారనమాట. మనకు ఇదేనమాట లాకులు కనిపిస్తున్నాయి కదా, ఇదేనమాట మనకి లాక్స్. అయితే ఇది వచ్చి మనకి ఓల్డ్ లాక్స్ అనమాట. ఇది మనకి స్టార్టింగ్లో ఈ యొక్క డ్యామ్ని మనకి 1972లో కట్టారు కదండి. అప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఇదనమాట మనకి ఈ యొక్క లాకులు అనమాట. ఆ తర్వాత మనకు ఈ సైడ్ నుంచి మనకి ఈ లాకులు ఓపెన్ చేశారంటే ఈ సైడ్ మనకి వాటర్ అనేది కూడా మనకి ఇట్లా వెళ్ళిపోతుందండి. ఈ మార్గంలో మనకి ఈ సైడ్ ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట వాటర్. ఇది పాత లాకులు అండి. ఇది మనకి స్టార్టింగ్లో మనకి ఈ డ్యామ్ని ఓపెన్ చేశారు కదా 1972లో, అప్పుడు లాకులు అండి ఇది చెప్పాలంటే. నెక్స్ట్ తీసుకుంటే ఆ లాస్ట్లోకి మ్యాక్సిమం మనకి ఒక 200 మీటర్స్ మనం వెళ్ళామంటే కొత్త లాకులు అనమాట. ఈ మధ్యప్రదేశంలో మనకి కొత్త లాకులు అమర్చడం జరిగింది. అక్కడికి వెళ్ళి కూడా నేను మీకు కొత్త లాకులు కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే చివరి వరకు చూడండి మన ఛానల్ని. మనకు ఈ రోడ్డు మారగానే మనం వెళ్ళామంటే 200 మీటర్స్ అండి, దగ్గరే, మరి దూరం అయితే ఏం కాదు. ఇలానే వెళ్తే మనకు కొత్తగా అమర్చబడినటువంటి ఈ యొక్క లాక్లు మనకి కనిపిస్తుంది. ఈ రోడ్డు మార్గానే మనం వెళ్ళాలన్నమాట. ఇది పిచ్చటూరు డ్యామ్ చెరువు కట్టండి. ఇది చాలా పెద్ద చెరువు కట్ట. ఇది చూస్తుంటే చాలా విశాలమైనటువంటి ప్రదేశము. ఈ యొక్క ప్రదేశంలోనే మనకు ఎన్నో చిత్రాలు కూడాను తీయడం జరిగింది. ఈ సైడ్లలో మనకి ఈ యొక్క దిన్నెలు కట్టినారు కదండి. ఈ దిన్నెల పైన మనకి ఎన్నో చిత్రాలు తీశారనమాట. ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఈ కొండలు చూడండి ఒకసారి. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. ఇటు సైడ్ మనకు చూస్తుంటే పచ్చని చెట్లు,
పచ్చని వాతావరణం, చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. చూడదగ్గ ప్రదేశం అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. చూడండి, మనము వచ్చేసాం అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటిది కొత్త లాక్ ఇది. చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తుంటే ఈ లొకేషన్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. చూసారు కదా, ఇదే అనమాట అండి, కొత్త కట్టారు ఈ మధ్యలో. ఇదే అనమాట, చూడండి ఒకసారి, చాలా అద్భుతమైన. చూస్తున్నారు కదండి, ఇదేనమాట మనకి పిచ్చటూరు డ్యామ్ ప్రాజెక్ట్. ఇది మనకు ఇక్కడ ఈ యొక్క లాకర్లను మనకి తీయడం జరిగింది. వెళ్తూ ఉంది కదండి వాటరు. సో ఇదేనమాట వాటరు వెళ్తా ఉంది చూడండి. సో ఇలానే వెళ్ళి మనకి ఇటు సైడ్ ఇలా తీసుకుంటే ఇట్లే వస్తుంది అనమాట. ఇటు సైడ్ తీసుకుంటే మనకి ఇట్లా అవుట్ సైడ్ అయితే మనకి ఇలా వెళ్ళిపోతుంది అనమాట వాటరు. చూస్తున్నారు కదా, ఇదో చూడండి, ఈ వేళ మనకి వాటర్ అనేది కూడా ఇటు సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇదేనమాట మనకి పిచ్చటూరు డ్యాము. చాలా పెద్ద చెరువు ఇది, చెప్పాలంటే పెద్ద డ్యామ్ ఇది. ఎటు చూసినా మనకు ఫుల్గా వాటర్ నిండి ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి, దాదాపు సుమారు 2 కిలోమీటర్లకు పైగా ఉంటుంది ఈ యొక్క కట్ట అనమాట. మనకి రోడ్డు మార్గానికి మనం చేరుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. చూడండి ఒకసారి, ఇటు సైడ్ మనకి ఈ చెరువుకి మ్యాక్సిమం కనీసము 6-7 తూములు దాకా కట్టడం జరిగింది. ఇదేనమాట. చెప్పాలంటే చూడండి, మనకి ఇదేనమాట పెద్ద చెరువు కట్టేది. ఈ చెరువు దగ్గర ఈ పొడవుగా మనం తీసుకుంటే సుమారు 6 నుంచి 7 తూముల వరకు ఉంటుంది అనమాట. మనకు ఇటు సైడ్ మనకి ఇది ఒక తూము అనమాట. మనకు అటు సైడ్ తీసుకుంటే ఇంకొక తూములు ఉన్నాయి, చాలా తూములు. మనం మామూలుగా సాధారణంగా చూస్తూ ఉంటాము చెరువులకు. ఒక్కొక్క చెరువుకి 1 లేదా 2 తూముల వరకు ఉంటాయి. మనకు అక్కడ పెద్ద లాక్ ఒకటి ఉంది అనమాట. దానికి ఫుల్గా వాటర్ నిండినప్పుడు అది ఓపెన్ చేయడానికి ప్రతి ఇది మనకి మామూలుగా ఒక డ్యామ్ ఒకటి ఉంది కదండి. మామూలుగా లాక్ తీస్తే మనకి ఫుల్గా ఓపెన్ అయిపోతుంది. అటు సైడ్ విలేజ్ కల్లా మనకి పొలాలకి వెళ్ళిపోతుంది. మనకి మ్యాక్సిమం కనీసం 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఈ చెరువు కట్టు ఉంది. మనకి ఈ మధ్యలో మనకు 6-7 తూముల వరకు ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది, ఇది ఒక తూము, ఇది ఒక తూము అనమాట. ఈ తూము ద్వారా మనకి ఇటు సైడ్ నుంచి మనకి ఇటు సైడ్ తీసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ కనిపిస్తుంది కదండి, ఇది అవుట్ సైడ్ వెళ్తుంది అనమాట. ఈ అవుట్ సైడ్ మార్గాన్ని మనకి వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యవసాయ భూమికి అన్ని గడానికి, మామూలు ఇటు సైడ్ మనకి ఈ పొలాలకు అన్ని గడానికి ఈ యొక్క వాటర్నే మనకి యూజ్ చేసుకోవడానికి అనమాట. అక్కడ కనిపిస్తుంది చూడండి, అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది చూడండి వాటర్. ఈ చెరువులో ఉండేటటువంటి వాటర్ అక్కడ అవుట్ సైడ్ వెళ్తాను చూడండి. ఇదనమాట తూము. ఇలాంటి తూములు సుమారు 6-7 తూములు దాకా ఉన్నాయి. ఎక్కడ మిస్ చేయకుండా చూసారంటే చివరి వరకు ఈ యొక్క చెరువుని ఎప్పుడు కట్టారు, ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇలా అంతా కూడా మనకి ఈ యొక్క చెరువులో మనకి ఎన్ని తూములు ఉన్నాయి, ఈ విధంగా దీనికి లాక్లు ఎన్ని ఉన్నాయి ఈ చెరువుకి, ఇవన్నీ కూడా క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. మనకి ఇది తెలుసుకోవడమే కాకుండా మనకి ఈ యొక్క లొకేషన్ మనం తెలుసుకోవడం వల్ల మనకి మామూలుగా వీడియోలు చేసుకోవడానికి, ఇంకా మనకి ఈ యొక్క చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రదేశాన్ని చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. చూడండి, చూస్తూనే ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే స్మార్ట్ ఈశ్వర్ వ్లాగ్ ఛానల్ని మిస్ అవ్వకుండా చూసి చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి. చూడండి, ఇదేనమాట మనకి ఇక్కడ మనకి వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, ఇంకొక తూమ్ అనమాట. ఇక్కడ మనకి దగ్గరలో వచ్చేసామన్నమాట. చూడండి ఒకసారి, ఇటు సైడ్ వెళ్తూ ఉంటే ఇంకొంచెం దూరంలో వెళ్తే ఇంకొక తూము వస్తుంది. లాస్ట్ తూము దగ్గర చెప్పాము కదండి, ఈ యొక్క తూము నుండి మనకి వ్యవసాయ భూములకి మనకి అవుట్ సైడ్ మనకి వెళ్ళడానికి వాటర్ని ఉపయోగిస్తారని చెప్పి తూముల దగ్గర మనకు ఆ లాస్ట్లో ఉన్నది అక్కడ వచ్చి లాకర్ అనమాట. అది లాక్ అనమాట, పెద్ద లాక్ అది. మనకి ఈ తూము అనమాట. ఇలాంటి తూములు 6-7 తూములు ఉన్నాయి ఇక్కడ ఈ చెరువు దగ్గర. మనకి మామూలుగా చిన్న చిన్న చెరువులకి అయితే 1 లేదా 2 ఉంటుంది. ఇది చాలా పెద్ద డ్యామ్ కాబట్టి ఉన్నాయండి, చాలా తూములు ఉన్నాయి. ఇదేనమాట, చూడండి ఒకసారి కనిపిస్తుందా, ఇది ఒక తూము. ఇంకా మనకి బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి తూములు అనమాట. చూస్తున్నారు కదా, ఇదేనండి పిచ్చటూరు చెరువు అంటే. ఓకే, చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.